సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ప్రత్యేక అధికారి ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 39 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్కు 27 మంది, కాంగ్రెస్కు 6 మంది, బీజేపీకి 5 మంది, ఇతరులకు 1 సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్గా జిందం కళాచక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్గా దార్ల సందీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లు పట్టణ అభివృద్ధి లక్ష్యంగా సమిష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్టుగా ప్రకటిస్తున్న విషయంలో ఏ వ్యక్తికి కానీ లేదా వ్యక్తులకు కానీ తెలపాలని లేదా తెలియకుండా నాకు తెలిసినవి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను 3వసారి కూడా అవకాశం కల్పించి సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘ సభ్యునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మమ్మల్ని గుర్తించిన కల్వకుంట్ల తారక రామారావు గారికి పాదాభివందనం చేస్తూ ఇవాళ వైస్ చైర్మన్ పదవి నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు పార్టీకి రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు రానున్న రోజుల్లో సిరిసిల్ల పట్టణ ప్రజలకు మేము కష్టసుఖాల్లో భాగస్వామ్యమై సిరిసిల్ల పట్టణంలో ఎలాంటి సమస్యలున్నా చైర్మన్ గారి సహకారంతో, మా 39 వార్డు సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ సిరిసిల్ల పట్టణంలోని మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో నిలపడకు మేము మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అన్నలాగా ఉన్న నా అన్నలకు మరి నా అక్క చెల్లెలకు వారికి కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు 2వసారి అవకాశం కల్పించినందుకు కూడా మరొకసారి అందరికీ మన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ మరి ముఖ్యంగా 3వ వార్డు అన్నతమ్ములకు, అన్న చెల్లెలకు అందరికీ మరి సిరిసిల్ల పట్టణ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు కూడా వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.